దర్శకుడిగా మారిన రచయితల్లో కొరటాల శివ ఒకరు. దర్శకుడిగా ఆయన ప్రయాణం చాలా సాఫీగా మొదలైంది. తొలి సినిమాకే ప్రభాస్ లాంటి పెద్ద స్టార్స్ తో పనిచేయటం, ఆ సినిమా హిట్ అవ్వటం కొరటాలకు బాగా కలిసొచ్చింది. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా హిట్ల మీద హిట్లు అందుకున్నారు. కథపై మంచి పట్టు ఉండటం, మాస్ హీరోల్ని తనదైన శైలిలో వెండి తెరపై ప్రజెంట్ చేయటం, హీరోయిజాన్ని సరైన సమయంలో ఎలివేట్ చేయటం ఇవన్నీ కొరటాల బలాలు. ఆచార్య వరకు కొరటాల ప్రయాణం ఎలాంటి కుదుపులు లేకుండా సాగిపోయింది. అయితే ఆచార్య ఒక్కసారిగా కొరటాలను భూమి మీదకు దించేసింది. ఆ సినిమా ఫ్లాప్ భారాన్ని కొరటాల ఒక్కడే మోయాల్సి వచ్చింది. ఆచార్య ఎంత ప్రభావం చూపించిందంటే అంతకుముందు కొరటాల తీసిన హిట్ సినిమాలన్నీ మర్చిపోయి ఈ ఒక్క ఫ్లాప్ నే భూతద్దం పెట్టుకుని చూశారు సినీ జనాలు. ఎన్టీఆర్ తో సినిమా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొని మొదలైంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేయడానికి భయపడుతున్నారని, ఈ కాంబో పట్టాలెక్కడం కష్టమని, కొరటాల ఇంకో హీరోని చూసుకోవాల్సిందే అని రకరకాలుగా కామెంట్లు చేశారంట. అయితే ఎన్టీఆర్ ని మెప్పించి ఒప్పించి దేవర మొదలెట్టాడు. ఇప్పుడు సినిమా పూర్తయింది. ఈ నెలలోనే విడుదలకు రెడీ అయింది. కొరటాలకు దేవర ఓ అగ్ని పరీక్ష లాంటిదే. ఆచార్యతో చేసిన తప్పుల్ని దేవరాతో సరిదిద్దుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత కొరటాలపై ఉంది. ఈ సినిమా అటు ఇటు అయితే విమర్శలన్నీ కొరటాల వైపే దోసుకొస్తాయి. ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ అవకాశం ఇస్తే దాన్ని సరిగ్గా వాడుకోలేరా అంటూ అభిమానులు కూడా కొరటాలను ఆడుకుంటారు. అందుకే కొరటాల ఈ సినిమా విషయంలో 1కి 10 రెట్లు జాగ్రత్త పడాల్సిందే. తన తొలి సినిమాకు కూడా ఇంత ఒత్తిడిని కొరటాల అనుభవించి ఉండడు. తన నుంచి కొత్త తరహా సినిమా ఆశిస్తున్న సంగతి కొరటాలకు కూడా తెలుసు. అందుకే మేకింగ్ విషయంలోనూ, క్యారెక్టరైజేషన్ విషయంలోనూ కొరటాల చాలా జాగ్రత్త పడ్డాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్ లో కొరటాల శివ చూపించిన డార్క్ వరల్డ్ కొరటాలలోని మార్పుకి అర్థం పడుతుంది. మేకింగ్ విషయంలోనూ కొరటాల ఇది వరకు ఎప్పుడూ లేనంత శ్రద్ధ ఈ సినిమాకు పెట్టాడని తెలుస్తుంది. సాధారణంగా కొరటాల వర్క్ చాలా స్పీడ్ గా ఉంటుంది. కానీ దేవరాని చెక్కి మరీ తీర్చిదిద్దాడు. కొన్ని రీషూట్లు కూడా జరిగాయని, ఇదంతా క్వాలిటీ సినిమా అందించాలన్న తపనతోనే అని తెలుస్తుంది. మొత్తానికి కొరటాల శివలోనూ గట్టి మార్పు కనిపిస్తుంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపన ఉండటం మంచి విషయమే. ఈ కసి దేవర అవుట్పుట్ లో కనిపిస్తే ఎన్టీఆర్ అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంది?